8 సంవత్సరముల పిల్లవాడిగా ఉండగానే ఆతురత సన్యాసం. అది శాస్త్రీయ సన్యాసం కాదు. నదిలో నిలబడి మొసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు. ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి. పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు. ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే వచ్చి ఉండాలి. అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళాలి. వెళ్ళి ఆయన కూడా గురువుగారి పేరు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకున్నారనుకోండి, అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది. మీరు చూడండి, లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది? గురువుగారి బోధ మీ మనసుని పట్టేసింది అనుకోండి. మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి ఉండకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి. ఇలా ఎలా ఉన్నాడరా, గురువుగారి మాటలు తలుచుకుందాం, గురువుగారి యొక్క పేరు తలుచుకుందాం, గురువుగారి పేరు తలుచుకుని గురువుగారు చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా, అది బుర్రకి ఎక్కకుండా మనం చూసుకుందాం అనుకుంటాం కాదు. శంకరులు కూడా చూడండి, కాశీలో డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి. విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు అసలు గోవిందా గోవిందా అని మనం ఇవాళ అంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని లోకానికి బోధ చేసిన వారు శంకర భగవత్పాదులే. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తలుచుకో, గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో, గురువు గారిని తలుచుకో, గురువు గారిని తలుచుకో. నీ మనసు మీద ఇటువంటి చెడు ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి. ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉంటే అందులోకి శంకరాచార్యుల వారు పెడతారు. ఇప్పుడు లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది? శంకరాచార్యుల వారికే గురువు లేడండి, నాకు మాత్రం లేకపోతే వచ్చే నష్టం ఏమిటంటాం? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద. గురువు గారి పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి. అంతటి గురుభక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చెయ్యాలి. అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండాలి అంతకు ముందే. లేకపోతే శంకరాచార్యుల వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు స్వీకారం, ఆశ్రమ స్వీకారం? అందుకే చూడండి, మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర మతాస్య శిష్యం అంటాం. శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం. కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుస క్రమంలో ఉంటుంది. ఇదే ఇంకొకలా కూడా అంటారు. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. పరమశివుడు కూడా మొదటి గురువు, దక్షిణామూర్తి. కానీ నోటితో చెప్పినది లేదు. నారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు. అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణ స్వరూపం. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి అసలు ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రబోధం చేశారు ఆయన. ఆయనే వేదం ఇచ్చారు. వేదమే ప్రమాణం. కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. కాబట్టి నారాయణం మొదటి గురువు. పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆయనకు అందింది. ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు విప్పి ఎప్పుడు వేదాన్ని చదువుతూ సృష్టి చేస్తారు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం మారిపోయింది. ఇక్కడికి వచ్చేప్పటికి నారాయణం పద్మభువం దేవతా స్వరూపాలు, బ్రహ్మగారు విష్ణువు. వశిష్టం మనుష్యులు అనకూడదు, ఋషులది వేరైనటువంటి స్థితి. ఎందుకంటే మనకి కొన్ని తెగలు చెప్తారు. అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి, రెండవది మానుషం మనుష్య సంబంధం, 3 ఆసురం రాక్షస సంబంధం. ఈ 3 కాకుండా 4వ తోటి ఉంది, అదే ఆర్షం ఋషి.